Hi friends, today we discuss about topic ఇక్షాకులు పార్ట్ 1. ఇక్షాకులు క్రీస్తు శకం 220 నుంచి 300 పరిపాలించారు. క్రీస్తు శకం 220 నుంచి 300 పరిపాలించారు. 220 to 300 వరకు. శాతవాహన సామ్రాజ్యం పతనమైన తర్వాత తెలంగాణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఇక్షాకులు స్వతంత్రం ప్రకటించుకున్నారు. శాతవాహన సామ్రాజ్యం పతనమైన తర్వాత తెలంగాణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో ఇక్షాకులు స్వతంత్రం ప్రకటించుకున్నారు. ఇక్షాకులు నాగార్జున కొండ సమీపంలో విజయపురిని రాజధానిగా చేసుకొని కృష్ణానదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాన్ని పాలించారు. ఇక్షాకులు నాగార్జున కొండ సమీపంలోని విజయపురిని రాజధానిగా చేసుకొని కృష్ణానదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాన్ని పాలించారు. విజయపురికి మరొక పేరు శ్రీపర్వతం. విజయపురికి మరొక పేరు శ్రీపర్వతం. కావున పురాణాల్లో ఇక్షాకులను శ్రీపర్వతీయులుగా పేర్కొన్నారు. విజయపురికి మరొక పేరు శ్రీపర్వతం. నాగార్జున కొండతో ప్రారంభించి శ్రీశైలం పర్వతం వరకు గల పర్వత పంక్తిని శ్రీపర్వతం అంటారు. నాగార్జున కొండతో ప్రారంభించి శ్రీశైల పర్వతం వరకు గల పర్వత పంక్తిని శ్రీపర్వతం అంటారు. శ్రీపర్వతం ప్రాచీనమం నల్లమల్లూరు. వీరు ఆరాధించే చిహ్నం ఇక్షు. ఇక్ష్వాకు అనే పేరు ఇక్షు అనే పదం నుండి వచ్చింది. ఇక్షు అనగా చెరకు అనే అర్థం. ఇక్షాకులు శాతవాహనులకు సామంతులు అనే అల్లూరు శాసనం పేరు తెలియజేస్తుంది. ఈ అల్లూరు శాసనం వేయించింది ఎవరంటే వీరపురుషదత్తుడు. ఇక్షాకులు ఉత్తర భారతదేశానికి చెందినవారని చెప్పింది రాబ్సన్ అండ్ బుల్లర్. ఇక్షాకులు ఉత్తర భారతదేశానికి చెందినవారు చెప్పినవారంటే రాబ్సన్ అండ్ బుల్లర్. విష్ణు పురాణం ప్రకారం ఇక్షాకులు ఉత్తర భారతదేశానికి చెందినవారు. బిషప్ కాల్డ్వెల్ అనే పోర్చుగీస్ మత ప్రచారకుడు ద్రావిడ భాషలకు తెలుగు భాషకు మధ్య గల సంబంధమును తులనాత్మకంగా అధ్యయనం చేశాడు. బిషప్ కాల్డ్వెల్ అనే పోర్చుగీస్ ప్రచారకుడు ద్రవిడ భాషకు మరియు తెలుగు భాషకు మధ్య గల సంబంధమును తులనాత్మకంగా తెలియజేశాడు. బిషప్ కాల్డ్వెల్ రాసిన గ్రంథం ఏ కాంపరేటివ్ గ్రామర్ టు ద్రవిడియన్ లాంగ్వేజెస్. ఇక్షాకులు చిచ్చు జాతికి చెందినవారని పేర్కొన్నది పి. సుబ్రహ్మణ్యం. ఇక్షాకులు తాము ఇక్ష్వాకు వంశస్థుడు అయిన శ్రీరామచంద్రుని బుద్ధుని శాక్యముని వంశానికి చెందిన వారసులని నాగార్జున కొండ శాసనంలో ప్రకటించుకున్నారు. ఇక్షాకులు తాము ఇక్ష్వాకు వంశస్థుడైన శ్రీరామచంద్రుని బుద్ధుడిని శాక్యముని వంశానికి చెందిన వారమని నాగార్జున కొండ శాసనంలో ప్రకటించుకున్నారు. ఓకేనా. ఇక్షాకులు అనేవారు తాము ఇక్ష్వాకు వంశస్థుడైన శ్రీరామచంద్రుని బుద్ధుని శాక్యముని వంశానికి చెందిన వారమని నాగార్జున కొండ శాసనంలో ప్రకటించుకున్నారు. డాక్టర్ ఆర్జి బండార్కర్ ప్రకారం ఇక్షాకులు క్షత్రియులు. ప్రకారం ఇక్షాకులు క్షత్రియులు. ఓకే ఫ్రెండ్స్, ఇక్షాకు టాపిక్. వీళ్ళు క్రీస్తు శకం 220 నుంచి 300 పరిపాలించారు. ఇక్షాకులు వీళ్ళు శాతవాహనులకు సామంతులు. దీని గురించి తెలిపే శాసనం అల్లూరు శాసనం. వేయించింది వీరపురుషదత్తుడు. వీళ్ళకు రాజధాని విజయపురి. దీనికి మరొక పేరు శ్రీపర్వతం ప్రాచీనమం నల్లమల్లూరు. వీరు ఆరాధించే చిహ్నం ఇక్షు. ఇక్షాకు అనే పేరు ఇక్షు నుండి వచ్చింది. ఇక్షు అనగా చెరకు. ఇక్షాకులు ఉత్తర భారత చెందినవారు చెప్పుకునే ఎవరంటే రాబ్సన్ అండ్ బుల్లర్. విష్ణు పురాణ ప్రకారం వీరు ఉత్తర భారత చెందినవారు. బిషప్ కాల్ రాసిన గ్రంథం ఏ కంపరేటివ్ గ్రామర్ టు ద్రవిడియన్ లాంగ్వేజెస్. ఇక్షాకులు చిందు జాతికి చెందినవారు చెప్పుకున్నామంటే పి. సుబ్రహ్మణ్యం. ఇక్షాకులు తాము ఇక్ష్వాకు వంశస్థుడైన శ్రీరామచంద్రుని మూర్తిగా అని చెప్పుకున్నారు. డాక్టర్ ఆర్జే బండార్కర్ ప్రకారం ఇక్షాకులు క్షత్రియులు. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఇక్షాకులు. వీళ్ళు 220 నుంచి 300 పరిపాలించారు. ఇది ఫ్రెండ్స్
బాగా చదువుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చదవలేరు. బాగా అంటే బాగా కష్టపడండి. మన తల్లిదండ్రులకు వాళ్ళ పేరు మనని నిలబెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్.